హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను. పైన పార్ట్ కట్ చేస్తున్నా చూడండి. షోల్డర్ దగ్గర ఒక లైన్ గీశాను. షోల్డర్ చిన్న పాప కాబట్టి 6 పెట్టాను. ఆర్మ్ సైజు కూడా 6. ఇప్పుడు నెక్ కట్ చేస్తాను. చిన్న పాప కాబట్టి ఆమె నెక్ బోట్ నెక్ పెడుతున్నా, చిన్నది బోట్ నెక్ సైజ్. ఫ్రంట్ నెక్ ఏమో ముందు 4 పెట్టాను, వెనుకల 6 పెట్టాను. బోట్ నెక్ గీశాను. ఇప్పుడు కట్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్ 6 పెట్టాను. అది చిన్నగా వెనకలో ఒక ఉక్స్ పెడితే సరిపోతుందని. చిన్న రౌండ్ తీసానండి, చిన్నగా కట్ చేశాను అంతే. చిన్న పాప కాబట్టి మళ్ళీ నెక్ పెద్దగా అవుతుందని చిన్నగానే కట్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ 2 స్టిచ్ కట్ చేసి సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు దానికి ఫ్రాక్ కావాల్సిన పై భాగం కట్ చేశాను. ఇప్పుడు కింద అంబ్రెల్లా సర్కిల్ లాగా కట్ చేస్తున్నా. కానీ అది దానికి చిన్నగా అంచు వచ్చింది కాబట్టి చిన్న అంబ్రెల్లా లాగా కట్ చేయకుండా చిన్న చిన్న ఫిల్స్ పెట్టి కుట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నా. హ్యాండ్స్ గుబ్బల హ్యాండ్స్, చిన్నగా బుట్ట హ్యాండ్స్ కట్ చేయమని వాళ్ళ మమ్మీ చెప్పింది కాబట్టి బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఒక శారీ ఇచ్చారు, దానిలో ఇద్దరికి కట్ చేస్తున్నాను. ఫైనల్లీ కటింగ్ ఎలా ఉందో, స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ నెక్ కట్ చేశాను. సైడ్ ఉన్న క్లాత్, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇంకా కట్ చేస్తున్నాను. అక్కడ ఉక్స్ పెడితే ఒక బటన్, ఒక చిన్న కాజా గుట్టి ఉక్స్ పెడితే సరిపోతుంది. ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని సమానంగా పట్టుకొని డాట్స్ వేస్తున్నాను. బ్యాక్ షోల్డర్ నుంచి సమానంగా పట్టుకొని కరెక్ట్గా ఇలా ఈ విధంగా డాట్స్ వేయాలండి. ఇప్పుడు ఫీల్స్ పెడుతున్నా చిన్న చిన్నగా. కింద లైనింగ్కి చిన్న చిన్నగా ఫీల్స్ పెడుతున్నానండి. లైనింగ్ అయిపోయిన తర్వాత శారీ గుంక అదేవిధంగా, ఇది శారీ, ఈ శారీ గుంక అదేవిధంగా చిన్న చిన్నగా ఫీల్స్ పెడుతున్నాను. 2 కలిపి మళ్ళీ ఆ 2 అటెండ్ చేయాలి. ఇవి పెట్టిన తర్వాత చిన్న చిన్నగా కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్, శారీ క్లాత్ 2 కలిపి
జాయింట్ చేసుకొని కుట్టాలి. తర్వాత పై భాగానికి హ్యాండ్స్ కుట్టాను. తర్వాత కింద ఫెల్స్ ఉన్నది. ఇంకా శారీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. తర్వాత వాళ్ళకి ఇద్దరికి అక్క చెల్లెలకు ఈ డ్రెస్సులు వేశాను. చూసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, జుట్టు ముందుకు వేసుకో, కామెంట్ ఇంకా చేయండి.